నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. గ్రేటర్ హైదరాబాద్లో మరో 26 మున్సిపాలిటీలు కలవబోతున్నాయి. సో అంటే మనం గనక చూస్తే బృహన్ ముంబై, అలాగే మహాబెంగళూరు నగరపాలికలు వీటితో చూస్తే మనది ఇంకా పెద్దది కాబోతుంది. ఏంటి దీని ద్వారా ఏ రకమైన అభివృద్ధి మనం యాంటిసిపేట్ చేస్తున్నాం లేదా ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది? ఎలాంటి రెవెన్యూస్ జనరేట్ కాబోతున్నాయి? ఆ రెవెన్యూస్ ఇక్కడే ఖర్చు పెట్టబోతున్నారా? ఇలాంటి అంశాలన్నింటికి సంబంధించి సమగ్రంగా విశ్లేషించడానికి, వివరించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కోచాటిల్ గారు. నమస్తే సురేష్ గారు. సార్, 26 మున్సిపాలిటీలు చాలా అట్టహాసంగా ప్రకటన చేసింది ప్రభుత్వం. నిజంగా ఇదే కనుక జరిగితే ఇటు చౌటుప్పల్ అవతల నుంచి ఆల్మోస్ట్ మెదక్ టచ్ చేసేదాకా, ఇటేమో షామీర్పేట్ టచ్ చేసేదాకా వెళ్ళిపోతున్నాం. అంటే ఒక చిన్న సైజు రాష్ట్రం తయారవుతుంది. ఇప్పుడు 27 అర్బన్ లోకల్ బాడీస్ అని చెప్పొచ్చు. తుక్కుగూడ నుంచి, ఐడియా బొలారం నుంచి, బంగాల్గూడ, జాగీర్ నుంచి, ఇటువైపు జవహర్ నగర్, చాలా చోట్లలో వీళ్ళు యాడ్ చేసుకుని బట్టన్ పెట్టదు అంతా యాడ్ చేసుకుంటా పోతే గ్రేటర్ ఇంకా గ్రేటర్ అవుతుంది. మహా గ్రేటర్ అవుతుంది. మనం ఒక బిగ్ ఇస్ బెటర్ అని ఒక కాన్సెప్ట్ ఎప్పుడు పనిచేయాలి, ఎస్పెషల్లీ అర్బన్ లోకల్ బాడీస్లో. మనకే తెలుసు జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, 6,000 కోట్ల అప్పులు. దాట్ ఇంక్లూడ్ బ్యాంక్ లోన్స్ అండ్ కాంట్రాక్టర్స్కి ఇవ్వాల్సిన డబ్బులు. బిల్లులు వాళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీ దగ్గర రెవెన్యూ ఎక్కడి నుంచి? జిహెచ్ఎంసీకి ఒకటి ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి, ఇంకోటి అడ్వర్టైజింగ్ రెవెన్యూ నుంచి, మిగతా ప్రొఫెషనల్ ట్యాక్స్ మిగతా దాని నుంచి కొంచెం డబ్బులు వస్తుంది. అది కాకుండా యూనియన్ గవర్నమెంట్ ఇస్తున్న స్పెసిఫిక్ ఫండ్స్ ఏమైనా ఉంటే ఆ ఫండ్స్ వాడుకుంటారు అర్బన్ డెవలప్మెంట్ కోసం. 4వది ల్యాండ్ ఆప్షన్స్ చేస్తాం. ప్రతి గవర్నమెంట్, ఎస్పెషలీ చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చిన అన్ని గవర్నమెంట్స్ హైటెక్ సిటీ వైపు ఒకసారి డెవలప్మెంట్ మొదలైతే వెస్ట్ హైదరాబాద్లో ల్యాండ్ ఆప్షన్లు మొదలుపెట్టారు. ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో దాన్ని ఆప్షన్ చేయడం మొదలుపెట్టారు. ఫస్ట్కి హైదరాబాద్కి వచ్చిన కంపెనీలకి అంతా ఫ్రీ ఇచ్చారు, లేకుంటే రూపాయి స్క్వేర్ యార్డ్ చెప్పి ఇచ్చారు. ఐఎస్బి లాంటి ఇన్స్టిట్యూషన్ కూడా చాలా సబ్సిడీ ఇచ్చారు, ఇవ్వాల్సిందే. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ దగ్గర కార్పొరేట్ నేను చెప్తాను డబ్బులు ఏముండవు ఎక్కువ. అదే టైంలో మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ కానివ్వండి, మిగతా ఇన్ఫోసిస్, మిగతా అన్ని ఐటీ కంపెనీస్ని హైదరాబాద్ తీసుకురావడానికి చేసిన పనులు మనకు తెలిసింది. ఇట్ ఈస్ అ గుడ్ కాన్సెప్ట్, దాంట్లో డౌట్ లేదు. దాని తర్వాత వచ్చిన కంపెనీకి కమర్షియల్ రేట్లో ల్యాండ్ అమ్మారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీ 27 లోకల్ బాడీస్ని తీసుకొని కలిపి ఒక పెద్ద కార్పొరేషన్ తయారు చేయబోతున్నారు. ఓకే, సో మనకు ఒకసారి వాద్యవన్ గారు దీన్ని కొంచెం ఎగ్జాంపుల్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ ఎగ్జాంపుల్ చేయాలో మిగతా వాళ్ళతోనే ఎగ్జాంపుల్. ఎక్కడ అంటే మనకు చెన్నై, ముంబై, ఢిల్లీ, నవీ ముంబై ఇట్లాంటి కార్పొరేషన్స్ ఒకసారి కంపేర్ చేస్తే కోర్ ఏరియా ఏది మన బెర్హన్ ముంబై కార్పొరేషన్లో వాళ్ళకి 7-8 సపరేట్ కార్పొరేషన్ చేసుకున్నారు. కోర్ ఏరియా ఒకటే రిటైన్ చేసుకున్నారు. హైదరాబాద్ కోర్ ఏరియా అంటే పాత హైదరాబాద్ కోర్ ఏరియా ఒకటే ఉంటుంది. దాని తర్వాత అది వీళ్ళు యాడ్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము అల్వాల్లో మాకు సపరేట్ మున్సిపాలిటీ ఉండేది ఇదివరకు. దాని ముందు జిహెచ్ఎంసీ తీసుకొచ్చి వాళ్ళు చేశారు. ముందు హూడా ఉండే, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, హెచ్ఎండిఏ వచ్చి. హెచ్ఎండిఏ చాలా పెద్ద, 7,000 స్క్వేర్ కిలోమీటర్ల వాళ్ళ పరిధిలో వస్తుంది అన్నమాట. 5 డిస్ట్రిక్ట్లు, 55 మండలు, 849 గ్రామాలు హెచ్ఎండిఏ కింద వస్తుంది. డూప్లికేషన్ చూడండి ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది. మీరు హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్లో మీకు ఇంత పెద్ద ఏరియా కావాలన్నా వద్దా అనేది పెద్ద ఒక క్వశ్చన్ వస్తుంది చాలా మంది. వీళ్ళ దగ్గర స్టాఫ్ ఉందా? అది కూడా లేదు. అన్ని కార్పొరేషన్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అందరూ అవుట్సోర్స్ చేస్తున్నారు. ఇప్పుడున్న 650 స్క్వేర్ కిలోమీటర్లు ఈ 27 అర్బన్ లోకల్ బాడీస్ అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ అక్కడ ఉన్న మున్సిపాలిటీస్ని మీరు మర్జ్ చేస్తే 2,053 స్క్వేర్ కిలోమీటర్కి వస్తుంది. విచ్ ఇస్ బిగ్గర్ దెన్ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు ఏదైనా మీరు కంపేర్ చేసుకోండి. ఇది అవసరమా? ఇది పొలిటికల్ నెసెసిటీ కోసం చేస్తున్నారా, ఎలక్షన్ కోసం చేస్తున్నారా, లేకుంటే ఫైనాన్సెస్ ఇంప్రూవ్ చేయడానికి చేస్తున్నారా, లేకుంటే అక్కడున్న అవుట్లైన్ మున్సిపాలిటీస్కి మీరు స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, నీళ్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి ఇది వేయడానికి చేస్తున్నారా అని క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ మీరు కోర్ ఏరియా మెయింటైన్ చేయలేకపోతున్నారు.
రోడ్లు గుంతలు ఎక్కడ వేసిన రోడ్లు ఆ మెయింటైన్ బ్యాడ్ ఏమని అంటే ఏమంటారు వీళ్ళు, అది నేషనల్ హైవే, మాకేమో ఆర్ఎండ్బి కింద వస్తుంది, ఆర్ఎండ్బి సపరేట్ డిపార్ట్మెంట్. ఇంకోరిని అడిగితే వాళ్ళని చెప్తారు ఇది నీళ్ళు రావట్లేదు, డ్రైనేజ్ సరిగ్గా లేదంటే అది హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ కింద వాళ్ళ తల మీద వేసేస్తారు, సివరేజ్ బోర్డు మీద, వాళ్ళు చూసుకోవాలంటారు. ఈ డూప్లిసిటీ అని చూడండి, దీంట్లోనే ప్రాబ్లం వస్తుంది. అది కాదు సార్, ఒక సపోజ్ ఎక్స్ అనే బాడీ కింద ఒక మున్సిపాలిటీ వచ్చిన తర్వాత దట్ బాడీ నీడ్స్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది థింగ్స్ కదండి. ఇష్యూస్ ఏమొచ్చినా అంటే మీకు సమస్య వస్తే వాటర్ బోర్డుకి లేకపోతే ఇంకా ఆర్ఎండ్బికి అప్పు చెప్పేస్తున్నారు, బట్ యూఆర్ కలెక్టింగ్ ట్యాక్సెస్ ఫ్రమ్ దీస్ పీపుల్ కదా. కరెక్ట్. ఇప్పుడు మనం లైఫ్ ట్యాక్స్ తీసుకుంటున్నాం వెహికల్స్ నుంచి. లైఫ్ ట్యాక్స్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే లాజిక్, మీరు ఆ బండి రోడ్డు మీద నడిపియాలి, అప్పుడు మీకు మంచి రోడ్ వేపియాలి, ఆ రోడ్ కోసం మీరు డబ్బులు కట్టాలి. హైదరాబాద్లో ప్రతిరోజు 1500 వెహికల్స్ యాడ్ చేస్తున్నారు. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ కోర్ ఆర్టీఓస్, ట్రిమల్గిరి కానీ, ఎల్బీ నగర్ ఉన్న వైపు నాగోల్ కానివ్వండి, ఇటు ఖైరతాబాద్ కానివ్వండి, ఇట్లాంటి కోర్ కోంపల్లి, ఇట్లాంటి కోర్ ఆర్టీఎస్లోనే ఇదంతా జరుగుతుంది. మళ్ళీ ఇటువైపు మన మియాపూర్ రోడ్లో ఒకటి అక్కడ ఇట్లాంటి కోర్ దాంట్ నుంచి 1500 వెహికల్స్ రిజిస్టర్ అవుతాయి ప్రతిరోజు. ప్రతి నెలకు ఎంత అవుతుంది మీరు క్యాల్కులేట్ చేయండి, 45,000 వెహికల్స్ యాడ్ అవుతాయి. ఒక సంవత్సరానికి 5 లక్షల వెహికల్స్ యాడ్ అవుతాయి. హైదరాబాద్ పాపులేషన్కి నంబర్ ఆఫ్ వెహికల్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ వచ్చేసారు. లాస్ట్ 1.5 crores హైదరాబాద్ 1 crore అని పెట్టుకుందాం. హైదరాబాద్ 1 crore 5 lakhs. So 1 crore vehicles are there in Hyderabad. ఇప్పుడు 85 నుంచి 90 లక్షల వెహికల్స్ ఉన్నాయి హైదరాబాద్ సిటీలో. ఇది మనం ప్రతి సిటీలో చూస్తున్నాం, హైదరాబాద్ ఒక్కటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ, ముంబై, అన్ని చోట్లలో హస్బెండ్ వైఫ్ ఉంటే ఇద్దరికి 2 కార్లు ఉంటాయి. హస్బెండ్ ఒక కారు, వైఫ్ ఒక కారు. వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ బైక్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ కొత్త అపార్ట్మెంట్ ఏదైనా తీసుకుని ఫస్ట్ పార్కింగ్ ఎంత ఉందని అడుగుతారు, ఎందుకంటే రోడ్డు మీద పెట్టలేము కదా. అందరు 2 కార్ల పార్కింగ్ తీసుకుంటారు. ఇది ముంబైలో కూడా. ముంబైలో మీకు స్పేస్ లేదు. ముంబైలో ఒక కార్ పార్కింగ్ కావాలంటే నాకు పెద్ద బ్యాటరీ ఫ్లాట్ కన్నా ఎక్కువ కాస్ట్ ఆఫ్ పార్కింగ్ అవుతుంది. హైదరాబాద్ తీసుకున్న అపార్ట్మెంట్ కన్నా ఎక్కువ అక్కడ పార్కింగ్కి ఇవ్వాల్సి వస్తుంది. పెద్ద వాళ్ళు రోడ్డు మీద పెడతారు బండి అంతా. ఆ వెహికల్ వచ్చే లైఫ్ ట్యాక్స్ ఏం చేస్తాం నాకు తెలియదు. బహుశా గవర్నమెంట్ దాంట్లో వెళ్ళి పడుతుంది, లేకుంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సిటీలో పడుతుంది. ఆ డబ్బులు మీరు డెవలప్మెంట్కి ఎందుకు వాడుకోవట్లేదు? దాట్స్ అ క్వశ్చన్. వాడుతున్నారు ఇక్కడ వదిలేసి, హైదరాబాద్ వదిలేసి మిగిలిన చోటకి వెల్ఫేర్ కింద వాడుతున్నారేమో. అది ఆప్షన్ కూడా, ల్యాండ్ ఆప్షన్లో హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం మీరు ఎక్కడ ఆప్షన్ చేస్తున్నారో అదే చుట్టుపక్కల ఏరియాలో, దట్ ఈస్ విత్ ఇన్ దట్ కార్పొరేషన్ ఓన్లీ యూ హ్యావ్ టు యూజ్ దట్ డబుల్. ఇప్పుడు మన దగ్గర ఒక కాన్స్టెంట్ డైలాగ్ ఉంటుంది. సిద్ధరామయ్య గారు, ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి అని చెప్పట్లేదు, ఎవరైనా మేము 100 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్గా పంపిస్తే మాకు 25 రూపాయలు వస్తున్నాయి, 15 రూపాయలు వస్తున్నాయి, మిగతా యూపీ, బీహార్ తీసుకెళ్ళిపోతున్నారని చెప్పారు. అదే డైలాగ్ కొట్టి లాస్ట్ బీహార్ చేతి నుంచి పోయింది వీళ్ళకి. ఎందుకంటే మీ బీహారీలో ఇన్సర్ట్ చేస్తున్నాను మీరు. ఇది నిన్ననో మొన్ననే మొదలు కాదు, ఎప్పటి నుంచో అండర్ డెవలప్ స్టేట్స్ని ఫండింగ్ ఎక్కువగా. అదే టైంలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వస్తుంది కదా మీరు 100 రూపాయలు ఇక్కడి నుంచి పంపిస్తారన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇచ్చారో చెప్పండి, ప్రజలు కాదు. ప్రజలు కట్టే ఇన్కమ్ ట్యాక్స్, ఎన్ఎండిసి లాంటి పెద్ద పెద్ద కార్పొరేషన్స్, బిహెచ్ఈఎల్ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ కట్టేది సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కడుతున్నారు. మీ వైపు నుంచి స్టేట్ గవర్నమెంట్ ఎంత ట్యాక్స్ కట్టారో చెప్పండి. ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏముండదు. ఈ 100 రూపాయలు అని చెప్పేది ఉండదు, దాంట్లో 20 రూపాయలు కూడా ఉండవు. సార్ దాని పక్కన పెడతాయి. ఎనీవే దట్స్ నాట్ అ క్వశ్చన్ హియర్. క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న జిహెచ్ఎంసీని మీరు మేనేజ్ చేయలేకపోతున్నారు. చాలా మటుకు కరప్షన్, అర్బన్ ప్లానింగ్ లేదు. ఒక హైడ్రాని తీసుకొచ్చారు. హైడ్రా ఏమో వీళ్ళు పర్మిషన్ ఇస్తారు, వాళ్ళు పగలగొడతారు. అదే నడుస్తుంది. ఎవరు పర్మిషన్? జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇస్తుంది, హైడ్రా వచ్చి పగలగొడుతుంది. ఇప్పుడు ఏమైనా అడిగితే వాళ్ళు రిటైర్ అయిపోయారు, పర్మిషన్ ఇచ్చినట్టు. రిటైర్ అయిపోతే కూడా ప్రాసిక్యూట్ చేయొచ్చు కదండి. ground+1 ground+2 అనగానే అటు ground+5 కట్టేస్తున్నాడు. మీరేం చేస్తారు? చూసుకుంటూ ఊరుకున్నారా? ఎందుకంటే లంచాలు ఇస్తారు. సింపుల్, లంచం ఇచ్చి దాని నుంచి నడిపించుకుంటారు వాళ్ళు. ఇప్పుడు తీసుకోండి స్టాఫ్, ఏ కార్పొరేషన్ నడిపించాలని స్టాఫ్ కావాల్సి వస్తుంది. మీకు ఒక్కటే హైదరాబాద్ ఒకటి కనిపిస్తుంది ఏంటంటే అది బోత్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్, అది ఇంకో ప్రాబ్లం, తర్వాత దానికి వద్దాం మనం. అది కాకుండా హైదరాబాద్ జిహెచ్ఎంసీలో రోడ్ స్వీపింగ్ ఈజ్ వెరీ గుడ్, దాంట్లో డౌటే లేదు.
గార్బేజ్ లిఫ్టింగ్ కూడా ప్రాబ్లం లేదు, కానీ ప్రాబ్లం ఉందంటున్నారు కొన్ని ఏరియాస్లో. అది మన ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. ఎందుకంటే డస్ట్బిన్లు మీకు ఇప్పుడు కనిపించవు, ముందు డస్ట్బిన్లు కనిపిస్తుండే, ఇది వరకు ఉండేవి, ఇప్పుడు కనిపించవు మీకు ఎక్కువ. వచ్చి పికప్ చేసుకుని వెళ్తున్నాయి వెహికల్స్, అది సపరేట్, అదొక ఏరియా పెడుతున్నాం. ప్రీవియస్లీ మీ ఇంటి పక్కన ఉంటుంది. అవును, ఆర్కే లక్ష్మణ్ పాత కార్టూన్. కరెక్ట్. ముంబైలో ఒక రోజు సడన్ గా అక్కడ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ బృహన్ ముంబై వాళ్ళు మొత్తం డస్ట్బిన్లు అన్ని తీసేస్తారని డిసైడ్ చేసి తీసేశారట. ఆ రోజు చాలా మంది వాళ్ళ ఇంటికి చేరుకోలేదంట. ఎందుకంటే అందరికీ ఏం తెలుసు అంటే ఈ డస్ట్బిన్ నుంచి టర్న్ అయితే నెక్స్ట్ డస్ట్బిన్ వస్తుంది, అక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకుంటే అక్కడ వస్తుంది. అది ల్యాండ్ మార్క్, అది ల్యాండ్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు ప్రాబ్లమ్ ఇస్ రామ్కి ఇలాంటి వాళ్ళకి అప్పగించారు. అది ఈవెన్ మన ఇంటికి కూడా వస్తున్న వాళ్ళు కరెక్ట్ గా సెగ్రిగేట్ చేసి తీసుకెళ్తారు, వాళ్ళు మెచ్చుకోవాలి. మనం ఎంత చెప్పినా కానీ మొన్న నేను జవహర్ నగర్ వైపు వెళ్ళాను, నేను జస్ట్ మీట్ అ ఫ్రెండ్ అక్కడ ఏరియాలో. ఆ వెళ్ళినప్పుడు చూసాను అక్కడ ఒక మౌంటైన్ లాగా అయిపోయింది. అది మనది నేషనల్ డిఫెన్స్ అకాడమీ బ్యాక్ సైడ్ ఎక్కడ వస్తుంది, సైనిక్ ఉంటుంది కదా, ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్, ఆర్మీ డెంటల్ కాలేజ్, మొత్తం మౌంటైన్ లాగా అయిపోయింది. అండ్ ఈవెన్ ఢిల్లీ హ్యాస్ ద సేమ్ ప్రాబ్లం, ముంబైలో కూడా ఉంది. అర్బన్ వేస్ట్ ని ఏం ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం, అది పెద్ద సబ్జెక్ట్. అది రామ్కి ఈస్ డూయింగ్ గుడ్ జాబ్. దాని పేరు కూడా మార్చేస్తారు, ఆర్ఈ ఏదో ఉంది, సస్టైనబిలిటీ. సో అర్బన్ దాంట్లో నీళ్లు, డ్రైనేజ్, గార్బేజ్, ట్రాఫిక్, అది కాకుండా మిగతా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయనుకోండి. ప్రాబ్లం విత్ నీళ్ళ కోసం ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే, ఇప్పుడు హైదరాబాద్ సిటీ గ్రో అవుతున్నప్పుడు కొత్త కొత్త వెస్ట్ హైదరాబాద్లో ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది. అంటే హైటెక్ సిటీ వైపు కానీ అటువైపు కుక్కపేట, తెల్లాపూర్, అది కూడా. నాకు వాట్ ఐ ఫైండ్ ఇట్ వెరీ సర్ప్రైజింగ్ ఇస్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతున్నారు. నీళ్ళు ఎక్కడ 60 అంతస్తులు 70 అంతస్తులు. హైదరాబాద్ ఇస్ అ ప్లాటో, ముంబై ఇస్ నాట్ ఎ ప్లాటో. ముంబై ఇస్ అన్ ఐలాండ్. ఒకవైపు సీ, ఇంకోవైపు మౌంటైన్స్. దీని నడుమిట్లో ముంబై ఉందన్నమాట. సో ముంబై హ్యాస్ టు గో వర్టికల్, హారిజాంటల్ వెళ్ళలేరు, అవకాశం లేదు ఎక్కువ. ఈవెన్ సేమ్ ఇస్ ద కేస్ విత్ వైజాగ్ కూడా కదా సార్. కానీ వైజాగ్ మీరు మళ్ళీ అక్కడికి అటువైపు వెళ్ళొచ్చు కదా. ముంబై ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు ఉన్న డెవలప్మెంట్, వాళ్ళ సౌత్ ముంబైలో ఉన్న ఆఫీస్లో అంతా అక్కడే ఉంది. సో మీరు చాలా మంది మీకు గుర్తుంది డెక్కన్ క్వీన్ అని చెప్పి ట్రైన్ ఇప్పుడు కూడా ఉంది. దాంట్లో డైలీ కొంతమంది పూణేకి వెళ్ళి ఈవినింగ్ రిటర్న్. పూణే టు ముంబై ఆలోచించండి డైలీ. అంటే ఇక్కడ నుంచి మీరు ఆల్మోస్ట్ 3 hours సార్, దానికన్నా కొంచెం ముందు 3 hours సార్ జర్నీ, 3 hours జర్నీ ట్రావెల్ చేసి వస్తున్నారు డైలీ. అట్లాంటి మనుషులు కూడా ఉన్నారన్నమాట ముంబైస్, వాళ్ళు మెచ్చుకోవాలి. ద సేమ్ టైం మనకి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ నుంచి సాయంత్రం ఒక 4:30 తర్వాత 5 అయ్యంగానే బయలుదేరితే నాకు 2 గంటల సేపు పడుతుంది టు రీచ్ అల్వాల్, మై హౌస్. డిస్టెన్స్ ఇస్ ఓన్లీ అబౌట్ 20 kilometers. మీ యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయండి. హైదరాబాద్ యావరేజ్ స్పీడ్ ఇప్పుడు కింద పడిపోయి 20 ఉండే, ఇప్పుడు 14కి వచ్చేస్తుంది, 14, విచ్ ఇస్ పెథటిక్. మీరు 100 kilometers to 200 kilometers స్పీడ్, అది 120 kilometers ఓఆర్ఆర్ అంటారు, కానీ మీ సిటీ లోపల మీ స్పీడ్ ఏంటి? అదొక ప్రాబ్లం. సో ట్రాఫిక్ ఇస్ అ మేజర్ ఇష్యూ. ఎందుకంటే మీ రోడ్ విడ్త్ అంతే. ఫ్లైఓవర్ కడుతున్నారు, కానీ ఫ్లైఓవర్ మళ్ళీ వెళ్ళి ల్యాండ్ అవుతుంది కదా ఎక్కడో ఒక చోటు, అక్కడి నుంచి మళ్ళీ మొదలవుతుంది ప్రాబ్లం. మీరు కొంపల్లి వైపు తీసుకోండి, కొంపల్లి, సుచిత్ర, మొత్తం ఒక సిరీస్ ఆఫ్ ఫ్లైఓవర్ కట్టుకుంటూ పోతున్నారు నేషనల్ హైవే మీద. ఎందుకంటే ఆ రోడ్ ఇస్ నితిన్ గడ్కరీ గారి రోడ్, అది నాగ్పూర్కి వెళ్ళే రోడ్. సో ఆయన హైదరాబాద్ నాగ్పూర్ కనెక్టివిటీ చూసుకుంటున్నారు. కొత్త 2 పెద్ద ఫ్లైఓవర్లు వేస్తున్నారు ఎక్స్ప్రెస్ వేలు. ఒకటి జేబిఎస్ నుంచి షామీర్పేట్, ఒకటేమో ఇక్కడ పారడైజ్ నుంచి టు మిలిటరీ డైరీ ఫార్మ్. జేబిఎస్ నుంచి షామీర్పేట వరకు అయితే ఉండాలి సార్. యాక్చువల్లీ పెథటిక్ అది. ఆ రోడ్ అసలు బ్లాక్ అయిపోతారు. నగర్, రామగుండం, గోదావరి ఖని అటువైపు వెళ్ళే. ఇన్ఫాక్ట్ జేబిఎస్ ఇస్ ద గేట్వే ఫర్ ద నార్త్ తెలంగాణకి అది. సో అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారు? అర్బన్ ప్లానింగ్ ఎప్పుడు 20 సంవత్సరాల ముందు ముందు ఆలోచించాను. ఓఆర్ఆర్ వాజ్ ఎ గ్రేట్ ఐడియా, నో డౌట్. ఇప్పుడు కూడా నాకు ఒకసారి సిటీ ట్రాఫిక్లో పిచ్చి పట్టేస్తుంది తెలంగాణ, నేను ఓఆర్ఆర్ తీసుకుంటాను. ఎందుకంటే ఇట్స్ బెటర్ టు గో బై ఓఆర్ఆర్. టోల్ వేయవలసి వస్తుంది, కానీ వీ కెన్ రీచ్ ఫాస్టర్, ఫ్యూల్ ఎఫిషియన్సీ బాగుంటుంది. కానీ ఇక్కడ చూడండి వాసుదేవన్ గారు, స్టాఫ్ లేరు మీ దగ్గర ఉన్నది 4,000 మందే స్టాఫ్ ఉన్నారు 6 జోన్ల కోసం, పర్మనెంట్ స్టాఫ్. ఇంకొక 10,000 స్టాఫ్ వీళ్ళకి కావాలి, 10,000 పర్మనెంట్ స్టాఫ్. అవుట్ సోర్స్ 25,000 అది ఇచ్చేసారు ఆల్రెడీ. 6+10 మీరు అడుగుతున్నది పర్మనెంట్. 6+10 16. 10 ఇవ్వడానికి స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, జిహెచ్ఎంసీ దగ్గర డబ్బులు లేవు. ఏమవుతున్నాయి సార్ కలెక్ట్ చేస్తుంది ట్యాక్స్ అంతా? ఎక్కడ ఉంది? ఏం కలెక్ట్ చేస్తున్నారు చెప్పండి?
మీరు రెంట్ ఎంత కలెక్ట్ చేస్తున్నారు చెప్పండి. జిహెచ్ఎంసీ దగ్గర వాళ్ళ ఓల్డ్ ప్రాపర్టీ ట్యాక్స్ కమర్షియల్ రెంట్ ఉంటుంది. పత్తర్గట్టి లాంటి ప్లేస్లో, మొజంజాయి మార్కెట్ లాంటి ప్లేస్లో మీరు ఎంత రెంట్ కలెక్ట్ చేస్తున్నారు? భజంజాయి మార్కెట్ అంటే చౌకీ దగ్గర మీరు ఇక్కడ మన పత్తర్గట్టి దగ్గర ఏం చేస్తున్నారు? ఎంత కలెక్ట్ చేస్తున్నారు? మీరు కలెక్ట్ చేయట్లేదు అసలు, చాలా తక్కువ. మీ ఫండ్స్ రావాలంటే వీఆర్ రెడీ టు పే మోర్ ప్రాపర్టీ ట్యాక్స్. ప్రాబ్లం లేదు. ఇప్పుడు కడుతున్నా 2,400, 2,800 నేను కడుతున్నా. ఐఎమ్ ప్రిపేర్ టు పే 3,500 or even 4,000. బట్ అందరూ కడుతున్నారా? అది ఇంకోటి, అది డిస్కౌంట్ కూడా ఇస్తారు వీళ్ళు. నిన్న కూడా మొన్న హైకోర్టు చెప్పారు దిస్ బికమ్ ఎ జోక్ అని చెప్పి. ట్రాఫిక్ ఫైన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ప్రాపర్టీ ట్యాక్స్ గురించి మీరు అన్నీ అయినాక కడుతున్నాడు కరెక్ట్గా, కట్టేటోడికి మీరు డిస్కౌంట్ ఇస్తున్నారు. యూఆర్ పనిషింగ్ ద ఫెలో హూ హెస్ వైలేటెడ్ ద లా. ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసి నేను మొన్న నాకు అయింది, అది నేను పే చేశాను. ఆర్గ్యూడ్ అనదర్ పాయింట్. అది ఇంకోటి ఏంటంటే, ఒక ట్రాఫిక్ లైట్ నుంచి ఇంకో ట్రాఫిక్ లైట్కి వెళ్తున్నప్పుడు వీళ్ళు డైరెక్ట్ రెడ్ నుంచి ఎల్లో నుంచి గ్రీన్ నుంచి డైరెక్ట్ రెడ్కి వెళ్ళిపోతారు. మధ్యలో ఎల్లో ఇవ్వాలి కదా. ఎల్లో ఇవ్వట్లేదు. మోస్ట్ ఆఫ్ ప్లేస్ మాన్యువల్ ఆపరేట్ చేస్తున్నారు. అది కూడా ఎంత 2 సెకండ్ కూడా ఇవ్వట్లేదు. సో వెన్ యూ క్రాసింగ్ ద హోమ్ సిగ్నల్, మీరు హోమ్ సిగ్నల్ గ్రీన్ క్రాస్ చేస్తున్నారు, అక్కడ వెళ్ళంగానే రెడ్ అయిపోతుంది. ఎందుకంటే మీ ముందు ఇంకా 10 వెహికల్స్ ఉన్నాయి. అది సపరేట్ సబ్జెక్ట్. బట్ ఐఎమ్ ఆర్గ్యూయింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ ఈవెన్ ప్లాన్ టు గో టు ద హైకోర్ట్ ఫర్ దిస్ బికాస్ ఇట్ ఇస్ ద రాంగ్ వే. హోమ్ సిగ్నల్ దగ్గర ఫోటోలు తీసుకోవాలి, ముందున్న సిగ్నల్ కాదు. దిస్ ఐ విల్ టేక్ ఇట్ అప్ విత్ ద ట్రాఫిక్ పోలీస్ సపరేట్లీ. ఆల్రెడీ నేను ట్వీట్ చేశాను. అది కాకుండా ఇఫ్ ట్రాఫిక్ పోలీస్ డస్ నాట్ క్లిక్ ఫోటోస్ ఇన్ ద హోమ్ సిగ్నల్, అవే సిగ్నల్ కాదు, హోమ్ సిగ్నల్ నుంచి క్లిక్ చేయాలి. ఎక్కడి నుంచి బయలుదేరి ఆ సిగ్నల్, దెన్ ఓన్లీ ఇట్ విల్ కమ్. ఎందుకంటే ట్రాఫిక్ ఫైన్స్ పెద్ద సబ్జెక్ట్. ఇది నిన్న కూడా హైకోర్టులో వచ్చింది ఒక డైరెక్షన్. ఇంకోటి వాద్యవన్ గారు, 15 మేజర్ డిపార్ట్మెంట్స్ ఉంది వీళ్ళ దగ్గర, స్టాఫ్ లేదు, స్కెలిటల్ స్టాఫ్. మీరు శానిటేషన్ సూపర్వైజర్ మీ దగ్గర ఉండాలి కదా, మీ దగ్గర ఏం చెప్తారు, ఫుడ్ సేఫ్టీ, వెటర్నేరియన్స్, కుక్కల్ని చూసుకోవడానికి, ఆవులు చూసుకోవడానికి అన్నీ మన దగ్గర ఉన్నాయి. వెటర్నరీ క్లినిక్స్ ఉంది, కానీ డాక్టర్స్ లేరు అక్కడ, స్టాఫ్ లేరు అక్కడ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇంకా 17 సర్కిల్స్, 7 సర్కిల్స్లో 1,500 ఉన్నారు కమిషనర్స్గా, జోనల్ కమిషనర్స్గా. ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాల్సి వస్తుంది, చాలా మటుకు ఆఫీసర్స్ కావాల్సి వస్తుంది. 30 ఆఫీసర్స్ కావాలి వాళ్ళకి ఇంకా. అది వాళ్ళకు ఇంకా అప్పగించలేదు. నేనేం చెప్తున్నా అంటే, ఈ సెక్రటేరియట్లో ఫైల్ పుష్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని మీరు జిహెచ్ఎంసీలో ఎందుకు డెప్యూట్ చేయట్లేదు? సెక్రటేరియట్లో మీరు హాఫ్ ద స్టాఫ్ తగ్గిస్తే కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఫైల్ పుష్ చేస్తున్నారు అంతే. ఈ ఫైల్ తీసుకెళ్ళి అక్కడ కొట్టి, ఆ ఫైల్ తీసుకెళ్ళి ఇక్కడ ఫైల్లో నోటింగ్స్ రాయడం. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. దీస్ డేస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతా అప్రూవ్ లేదు, ఎలక్ట్రానిక్లీ అప్రూవ్ చేయొచ్చు అని. కానీ ఇప్పుడు కూడా మనం బ్రిటిష్ సిస్టమ్ ఫాలో చేస్తాం. యూ షుడ్ హాఫ్ ద స్టాఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి మీరు డెప్యూట్ చేయండి జిహెచ్ఎంసీకి, లేకుంటే ట్రాన్స్ఫర్ చేసేసేయండి పర్మనెంట్గా. జిహెచ్ఎంసీలో పనిచేయాలన్నమాట. జోనల్ కమిషనర్స్ కావాలి, వాళ్ళు కూడా లేరు, చాలా తక్కువ. వాళ్ళ దగ్గర ఎంటమాలజీ వింగ్ ఒకటి ఉంది, దాంట్లో వాళ్ళకి కావాల్సింది 600, 2,300 కూడా లేరు అక్కడ, ఇంకా తక్కువ ఉంది వాళ్ళ దగ్గర. హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో 300 అంతే. స్పోర్ట్స్ అయితే చెప్పక్కర్లేదు, ఎవరు లేరు స్టాఫ్. గ్రౌండ్ మెయింటైన్ చేయట్లేదు, మిగతా రిక్రియేషన్ పార్క్ ఏం మెయింటైన్ చేయలేకపోతున్నారు. అది కూడా అక్కడ అవుట్సోర్స్ చేసేస్తుంది. ఇప్పుడు 650 కిలోమీటర్లు ఇట్లా ఉంటే పరిస్థితి, మీరు 200 కిలోమీటర్లు చేస్తున్నప్పుడు దానికి ప్లస్ ఏమవుతుంది మనకు చాలా బాగా తెలుసు, ఏం కావబోతుంది. ఇంకా దారుణం అయిపోతుంది, ఇంకా మెస్ అవుతుంది, ఇంకా కంప్లీట్గా మెస్ అయిపోతుంది. దాని తర్వాత నేను పాత స్టోరీ తీసాను, సికింద్రాబాద్ కంటోన్మెంట్. అది కంట్రీలో ఉన్న 82, 83 కంటోన్మెంట్ బోర్డులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్. ఎక్కడంటే బ్రిటిష్ కంటోన్మెంట్ ఉంటే విన్స్టన్ చర్చిల్ నెల్లు ఇప్పుడు కూడా ఉంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో. క్వీన్ విక్టోరియా కట్టిన చర్చ్ అక్కడ ఉంది, అన్నీ ఉన్నాయి అక్కడ. ఒకవైపు జేబిఎస్ నుంచి మొదలైతే మీకు ఆల్మోస్ట్ సైనిక్పురి దాకా ఒకవైపు, ఇటువైపు ఏమో బొలారం క్రాస్ చేసేదాకా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కింద వస్తుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, లేకుంటే వాళ్ళు కలెక్ట్ చేసిన ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు కూడా అదే పరిస్థితి. కానీ ఇప్పుడు సడన్గా వాళ్ళకి 750 కోట్లు వచ్చే లాటరీ పడ్డది. స్టేట్ గవర్నమెంట్ ఈ 2 రోడ్ల కోసం, ఎక్స్ప్రెస్ వేల కోసం డిఫెన్స్ ల్యాండ్ అక్వైర్ చేశారు. ట్రిమల్గిరి వైపు టిల్ అల్వాల్, ఇటువైపు ఏమో అండ్ ఫ్రమ్ అల్వాల్ బొలారం నుంచి హకీంపేట్ దాకా అక్వైర్ చేసుకున్నారు ల్యాండ్. రోడ్ డిఫెన్స్ ఒప్పుకుందా సార్? 750 కోట్లు చెక్ రాసి ఇచ్చేసారు స్టేట్ గవర్నమెంట్. ఆ ఫండ్స్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకి వెళ్ళింది, ఎందుకంటే గోస్ టు డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్స్ పూణే. అక్కడ నుంచి డెఫినెట్గా కంటోన్మెంట్ బోర్డుకి వచ్చింది అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అది ఇది వేస్తామని చెప్పి వాళ్ళు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, కానీ వాళ్ళ ప్రాపర్టీ ట్యాక్స్ జిహెచ్ఎంసీ కన్నా చాలా తక్కువ. ఇప్పుడు వాళ్ళు ఏదో ఎక్కువ చేయబోతున్నారు అది అని చెప్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఉన్న డ్రైనేజ్ అండ్ నీళ్ళది ముందు వాళ్ళే చూసుకుంటుండే. దెన్ దే డెంట్ హ్యావ్ ద కెపాసిటీ ఫర్ ఇట్. వాళ్ళు అప్పగించేసారు హైదరాబాద్ మెట్రో వాటర్ జిహెచ్ఎంసీ కోసం, వాళ్ళు చూసుకుంటున్నారు. అడిషనల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు దాన్ని చూసినప్పుడు మనకు అర్బన్ అగ్లామరేషన్ వచ్చినప్పుడు మనకి బ్యాండేడ్ సొల్యూషన్ పనికిరాదు, అంతే కదా, సర్జరీ కావాలి అండ్ డీప్ సర్జరీ, నో పెరిఫెరల్ సొల్యూషన్స్, నథింగ్ విల్ వర్క్అవుట్ అనమాట. సో మీరు బెంగళూరు కూడా మెస్లోనే ఉంది, దాంట్లో డౌట్ లేదు. అక్కడ ఉన్న ట్రాఫిక్ పరిస్థితి మన అందరూ తెలిసిందే. ముంబైలో ఉన్న రష్, ముంబైలో ఉన్న రద్దీ, ముంబైలో ఉన్న ట్రాఫిక్, ముంబైలో ఉన్న ఏం చెప్తారు అర్బన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ దగ్గర నవీ ముంబై ఇప్పుడు కొత్తది కాదు, ఇప్పుడు పాత అయిపోయింది. నవీ కాదు, ఇప్పుడు ఓల్డ్ ముంబై అయిపోయింది. అక్కడే ఇంకొక ఎయిర్పోర్ట్ కట్టుకున్నారు, పాత నవీ ముంబై. ఇప్పుడు అక్కడ ఒక ఎయిర్పోర్ట్ కట్టుకున్నారు. సో మెయిన్ ఎయిర్పోర్ట్ దాని మీద ఓల్డ్ పాత శాంటా క్రూజ్, నౌ కాల్డ్ ఛత్రపతి శివాజీ టెర్మినస్, అక్కడ రష్ తగ్గుతుంది ఇప్పుడు డెఫినెట్గా. లైక్ ఢిల్లీ హస్ డన్, జేవార్ ఓపెన్ చేస్తున్నారు నోయిడా వైపు, సో దట్ యూపీలో, సో దట్ ఢిల్లీ మీద ఉన్న ట్రాఫిక్ తగ్గుతుంది, దాని మీద ఉన్న రష్ తగ్గుతుంది. కానీ ఇదంతా చూసినప్పుడు ఇంత పెద్ద 2053 స్క్వేర్ కిలోమీటర్ మీరు మెయింటైన్ చేయాలన్నా మీరు దాన్ని 4-5 ముక్కలు చేయకుండా చేస్తే ఏం ప్రాబ్లం. సెంట్రల్ హైదరాబాద్, నార్త్ హైదరాబాద్ విచ్ ఇస్ సికింద్రాబాద్ టు హకీంపేట్ అండ్ షామీర్పేట్, ఇటువైపు ఈస్ట్ హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపు పోచారం దాకా, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్బీ నగర్ దాకా వెళ్ళొచ్చు, అవతల కూడా వెళ్ళొచ్చు, ఓఆర్ఆర్ దాకా వెళ్ళొచ్చు. ఇటు సౌత్ హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ వైపు నుంచి ఫలక్నుమా వైపు అటు, ఇటేమో వెస్ట్ హైదరాబాద్. జస్ట్ ఫ్రమ్ సెంట్రల్ హైదరాబాద్ నుంచి మీరు కోకాపేట, హైటెక్ సిటీ, అక్కడి నుంచి మీరు ఓఆర్ఆర్ కొల్లూరు దాకా వెళ్తారు, శంషాబాద్ కూడా శంషాబాద్ ఇటువైపు. సో యూ హ్యావ్ టు డివైడ్ దిస్. ఈ కార్పొరేషన్ని 5-6 ముక్కలు చేస్తే దీన్ని మేనేజ్ చేయడానికి చాలా బాగుంటుంది. దీనికన్నా ముందు కూడా సికింద్రాబాద్ సెపరేట్ జోన్ ఉండే, జిహెచ్ఎంసీ వచ్చే ముందు నేను చెప్పినట్లు అల్వాల్ సెపరేట్ ఉంటాయి, అట్లాంటి చాలా మున్సిపాలిటీ సెపరేట్ ఉంటాయి. మెడ్చల్, మల్కాజిగిరి మున్సిపాలిటీ ఉంటాయి, అది ఒక పెద్ద మున్సిపాలిటీ కదా సార్. ఇప్పుడు మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ చాలా పెద్దది, 40 లక్షల మంది. వీళ్ళు అందరూ ప్లానర్స్, అర్బన్ ప్లానర్స్ కూర్చొని ఆలోచించాలి హైదరాబాద్ ఫ్యూచర్ ఏంటి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డబ్బులు తక్కువ అవ్వడం, కానీ అరే కోకాపేటలో ల్యాండ్ ఉండి ఆప్షన్ చేసి ఈఎండి కట్టినోడు కనిపించడు, దాని తర్వాత ఆప్షన్ ఇచ్చిన తర్వాత వాడు, కానీ ల్యాండ్ రేట్ పెరుగుతుంది. ల్యాండ్ రేట్ పెరిగితే ఏమైతే హైదరాబాద్కి అఫోర్డబిలిటీ అని ఒక ట్యాగ్ ఉండే ముందు. చాలామంది హైదరాబాద్కి ఎందుకు వచ్చారు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి, ముంబై కాకుండా ఢిల్లీ లాంటి ఎక్స్పెన్సివ్ ప్లేసెస్ కాకుండా హైదరాబాద్లో రీజనబ్లీ 25-50 లక్షల ఫ్లాట్ వస్తుందండి. ఇప్పుడు హైదరాబాద్లో 50 లక్షల ఫ్లాట్ ఆలోచించలేదు. అందరూ మాట్లాడితే 1 కోటి కన్నా తక్కువ మాట్లాడలేదు, 2 కోట్లు 3 కోట్లే మినిమం. మిడిల్ క్లాస్ ఎక్కడికి వెళ్తారు? దట్స్ ఎ క్వశ్చన్. మిడిల్ క్లాస్కి ఒక ఫ్యామిలీకి ఈఎంఐ తీసుకొని ఒక ఇల్లు తీసుకోవాలంటే ఇంపాసిబుల్ ఉంటుంది హైదరాబాద్. యూ హ్యావ్ మేడ్ ఇట్ అన్అఫోర్డబుల్. ఒకరోజు అది క్రాష్ అవుతుంది డెఫినెట్గా, రియాలిటీకి వచ్చేస్తారు. నేను చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళతో మాట్లాడుతుంటాను, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు కూడా ఇదే అంటున్నారు, అఫోర్డబిలిటీ ఇస్ ద మెయిన్ కీ ఫర్ ఇట్. 2 కోట్లు 3 కోట్లు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు గివ్ అఫోర్డబుల్ ఫ్లాట్స్ ఆల్సో. దాన్ని సపరేట్ స్టోరీ. బట్ ఎందుకంటే మీరు ఈ హెచ్ఎండిఏ ఏరియా తీసుకుంటే నెక్స్ట్ మీరు అక్కడ దాకా వెళ్తారా, అది నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకంటే హెచ్ఎండిఏ కింద 7,257 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది, ఇదేమో 2,000 జిహెచ్ఎంసీ, న్యూ జిహెచ్ఎంసీ, బిగ్గర్ జిహెచ్ఎంసీ. దాని తర్వాత ఏం చేయబోతున్నారు మీరు? ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, నేను రేవంత్ రెడ్డి గారు పెట్టిన క్యాబినెట్ మీటింగ్లో ఏం డిసైడ్ చేశారంటే, మేము హైదరాబాద్లో ఉన్న అంత ఎలక్ట్రిసిటీ కేబుల్లన్నీ, వైర్లన్నీ అండర్ గ్రౌండ్ చేసేస్తాం. సో మీ చెట్లు కొట్టడము అన్సైంటిఫిక్గా మీరు చూసుంటారు. హైదరాబాద్ చెట్లు ఎట్లా కొడతారంటే వైర్ దగ్గర కొట్టేస్తారు, చెట్లు అంతా ఇట్లా బెండ్ అయిపోతుంది, తర్వాత వర్షం రాగానే పడిపోతుంది రోడ్ మీదకి. సెంటర్ ఆఫ్ గ్రావిటీ లేదు దానికి. మోస్ట్ అన్సైంటిఫిక్ వే ఆఫ్ కటింగ్ ట్రీస్, ఆఫ్ ప్రూనింగ్ ట్రీస్ అంటారు దాన్ని, బ్రాంచెస్ కట్ చేయడం. మొత్తం కేబుల్ అన్ని కిందకి తీసుకొచ్చి వారణాసిలో మోదీ గారు చేశారు. ఫస్ట్ 2014 నేను చూసాను, అక్కడ హారిబుల్ ఉండే కేబుల్ ఎక్కడ చూసినా. ఇప్పుడు మన దగ్గర కూడా అంతే కదా, ఒకసారి ఎవడో షాక్ కట్టి లేకుంటే చనిపోయినప్పుడు, మన జరిగిన ప్రొసెషన్లో కొంతమంది చనిపోయినప్పుడు ఆ కేబుల్ అన్ని కట్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు అన్ని తిరిగి వచ్చేసినాయి. నెక్స్ట్ ఒక 6 మంది చనిపోయేదాకా మళ్ళీ అక్కడే ఉంటుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ కట్ చేస్తారు కేబుల్. మీరు దాన్ని అన్ని అండర్ గ్రౌండ్ తీసుకెళ్లాలని చెప్పి ప్రపోజల్ పెడుతున్నారు ఒకటి. ఇదంతా మర్జర్తోనే, ఎందుకంటే దీనికి జిహెచ్ఎంసీ యాక్ట్ కానీ తెలంగాణ మున్సిపల్ యాక్ట్ దీన్ని మొత్తం మాడిఫై చేయాల్సి వస్తుంది అనమాట. ఈ మర్జర్ చేయడానికి రివోక్ చేయాల్సి. టీ ఫైబర్ అని చెప్పి అదొకటి,
కేబుల్ అన్ని అండర్ గ్రౌండ్ తీసుకెళ్తా అంటారు. వాటర్ ఇస్ గోయింగ్ విత్ మీకు గోదావరి ఫేజ్ అయిపోయింది, మీరు నాగార్జున సాగర్ నుంచి మీరు కృష్ణా వాటర్ తీసుకున్నారు, ఇప్పుడు సింగూరు లేదో ప్రాబ్లం ఉందంటున్నారు, అక్కడ అది నీళ్ళంతా ఖాళీ చేయాలని చెప్తున్నారు వాళ్ళు. హైదరాబాద్కి 2030 కానీ 2040 దాకా మీ దగ్గర ఉన్న రిక్వైర్మెంట్స్కి మీరు ప్లానింగ్ తీసుకున్నారా లేదా? అడ్వాంటేజ్ విత్ ముంబై, చాలా మంది అడుగుతారు ముంబైలో కరెంట్ పోదు, ఇప్పుడైతే మనకు కూడా అంతే అనుకోండి, కానీ ముందు ముంబైలో కరెంట్ అనేది పోదు అసలు, బికాజ్ ఎంటైర్ థింగ్ వాజ్ ప్రైవేటైజ్డ్. అప్పుడే కలకత్తా ప్రైవేట్, ఢిల్లీ ప్రైవేట్ అండ్ ముంబై ప్రైవేట్. BEST మీరు బాంబే ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్ ఉండే వాళ్ళకి. ఇప్పుడు కూడా BEST బస్సులు నడుస్తుంటే మీరు చూస్తుంటారు, ఎలక్ట్రిసిటీ టాటాస్ వాళ్ళే సప్లై చేస్తారు సేమ్. వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ముంబై పక్కన అండ్ మాన్సూన్ చాలా యాక్టివ్ ఉంటుంది ముంబై పక్కన. పూణే దాకా వాళ్ళ చాలా లేక్స్ ఉన్నాయి వాళ్ళు. మీరు మాథెరాన్ వైపు తీసుకోండి, మీరు కర్జత్ వైపు తీసుకోండి, చాలా పన్వేల్ చాలా మటుకు లేక్స్ ఉన్నాయి. సో ఈ లేక్స్ యాక్చువల్లీ టేక్ కేర్ ఆఫ్ ముంబైస్ వాటర్ రిక్వైర్మెంట్స్. అది ముంబై ఇస్ లక్కీ, మనకు అది లేదు కదా. మన దగ్గర 2 పెద్ద చెరువులు ఉన్నది, ఉస్మాన్ సాగర్ గండి, ఒకటి హిమాయత్ సాగర్ గండిపేట. దాని మొత్తం అన్ని అర్బన్ ఎక్కడ జహీరాబాద్ వైపు నుంచి నీళ్ళు వస్తుంది మనకి. ఓకే, వికారాబాద్ నుంచి ఇక్కడ రావాలి నీళ్లు. వికారాబాద్ నుంచి వచ్చే నీళ్ళని మనం పెట్టి ఫామ్ హౌస్లు కట్టి అది కట్టి ఇది కట్టి మొత్తం ఛానల్స్ అన్ని బంద్ చేసేస్తాం. ఇప్పుడు నీళ్ళు రావట్లేదు ఉస్మాన్ సాగర్కి, హిమాయత్ సాగర్కి. వచ్చేదేమో వర్షాల మీద వరదలు వస్తే అప్పుడే ఓపెన్ చేసి మూసీలు ఎడిసేస్తారు, అదంతా వేస్ట్ అయిపోతుందండి. వికారాబాద్ పైన వాటర్ ఫాల్స్ ఒకప్పుడు ఎంత అద్భుతంగా ఉండేది, అదంతా ఉండే. ఇప్పుడు మీకు మీ అదెప్పుడు విశ్వేశ్వరయ్య గారు అప్పుడు ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు 1908లో ఈ 2 కట్టారు, హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్. అండర్ దాట్ నిజాం గారు పిలిపించి అడిగినప్పుడు ఈ సెట్ దిస్ ఓన్లీ వే టు ప్రివెంట్ ఫ్యూచర్ ఫ్లడ్స్ అని చెప్పేసి. కానీ దాని తర్వాత సిటీ పెరిగింది కదా. ఇప్పుడు క్యాచ్మెంట్ ఏరియా చూడండి, హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ మొత్తం ఎన్క్రోచ్ అయిపోయింది కంప్లీట్గా. అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్ళి అది ఇది కొడతారు. సిటీలో ఉన్న 4000 లేక్లు ఏమైంది చెప్పండి. అల్వాళ్ళు మాకు 2 చెరువులు ఉన్నాయి, ఒక చెరువు నుంచి నీళ్ళు ఇంకో చెరువుకి వెళ్తుంది. బోత్ ఆ చెరువులు మొత్తం ఎంక్రోచ్ అయిపోయినాయి, 4 వైపుల నుంచి ఎంక్రోచ్ అయిపోయి నీళ్ళు అక్కడ పోతుంది. మీరు సఫిల్ కూడా లేక్ తీసుకోండి, అదే ఇటువైపు తీసుకోండి, పీరాన్ చెరువు తీసుకోండి, పెబుల్ సిటీ వైపు మొత్తం ఎంక్రోచ్ అయిపోయింది. కాప్రా చెరువు అది కాప్రా అట్లీస్ట్ కాపాడుకున్నారు. ఇప్పుడు కొంచెం ఫెన్సింగ్ అంతా గట్టి చేశారు, కానీ అన్సైంటిఫిక్ గా చేశారు. నీళ్ళు వెళ్ళట్లేదు, ఫ్రెష్ వాటర్ వెళ్ళట్లేదు లోపలికి, ఫ్రెష్ వాటర్ బయటనే ఉండిపోతుంది. బండ్ కట్టారు వాకింగ్ కోసం, అది కట్టండి ఎవరు అంటారు, కానీ ఫ్రెష్ వాటర్ ఇన్లెట్ ఉండాలి, దానికి అవుట్లెట్ కూడా ఉండాలి ఎక్సెస్ వాటర్ అయితే. దాన్ని అర్బన్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర ఎంత పెద్ద ఆర్మీ యూనిట్స్ ఉన్నారు సికింద్రాబాద్ వైపు, వాళ్ళకి నీళ్ళు రిక్వైర్మెంట్, వాళ్ళు కూడా దే ఆర్ ఎక్స్పాండింగ్ ర్యాపిడ్లీ. లక్కీంపేట్, దుండిగల్ ఒక వైపు 2 ఎయిర్ ఫోర్స్ బేస్లు మీకు, అది కాకుండా బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్. అందరికీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్, డిఫెన్స్ అండర్టేకింగ్స్, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్, సాఫ్రాన్ లాంటి ప్రాజెక్ట్ వస్తున్నాయి. రేపు ఒక చిప్ ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, దానికి నీళ్లు విపరీతంగా కావాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్లు? రాదు. దాంట్లో చంద్రబాబు నాయుడు అక్కడ తీసుకెళ్తున్నారు, వైజాగ్ వైపు, అక్కడ నీళ్ళు ఉంది అక్కడికి రండి అని చెప్పేసి. సో దిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రిసిటీ, నెక్స్ట్ ఇస్ పవర్. మీరు స్టేట్ గవర్నమెంట్ దాని మీద డిపెండ్ అవుతున్నారు, కానీ మీ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు చూడండి, అది ఇంకో ప్రపోజల్ ఉంది దాంట్లో. ఇప్పుడు మనకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్లో ఫ్రీ పవర్ ఇస్తున్న కంపెనీస్ ఎవరెవరికి మీరు ఫ్రీగా పవర్ ఇస్తున్నారు, వాళ్ళందరినీ ఒక సపరేట్ ట్రాన్స్మిషన్ కంపెనీ కింద తీసుకొస్తున్నారు, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కింద. సో దట్ విల్ బి అ సపరేట్ వన్. వాళ్ళ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ప్రకారం వాళ్ళకి మీరు స్టేట్ గవర్నమెంట్ డబ్బులు కట్టాల్సి వస్తుంది, ఎంత ఫ్రీ ఇస్తున్నారు. ఇదంతా ఒక అర్బన్ ప్రాబ్లం. వాసుదేవన్ గారు, మనందరూ డ్రాయింగ్ రూమ్లో కూర్చొని డిబేట్లు చేసుకుంటాం. ఇప్పుడు రోడ్డు బాగాలేదు, డ్రైనేజ్ బాగాలేదు, ట్రాఫిక్ అయితే దారుణం, ఏంటి సిటీనా పొల్యూషన్ అని. అట్లీస్ట్ మనం ఢిల్లీ లెవెల్ దాకా రాలేదు ఇప్పుడు దాకా. ఢిల్లీలో ఉన్న పరిస్థితి AQI లెవెల్ 400కి వచ్చి మనకు ముంబై నిన్న 300 సార్. అది ఆలోచించి మనకు కూడా ఒక రోజు వస్తుంది. మనకు ముందు పటాన్ చెరువు ప్రాబ్లం ఉండే, పటాన్ చెరువు నుంచి వస్తున్న కెమికల్ స్మెల్స్, అది మొత్తం ఆ ఏరియా మొత్తం బాచుపల్లి ఆ ఏరియా మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. నిజాంపేట్ వైపు, ఇటు ఐడియా బొలారం వైపు మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ఇంపాక్ట్ గ్రౌండ్ వాటర్ కూడా ఇంపాక్ట్ ఇప్పుడు కూడా ఉంది అది అనుకోండి. దానికి ప్రాబ్లం, దానికి సొల్యూషన్ ఏంటి? వీళ్ళేమంటున్నారు అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని మళ్ళీ దూరం వెళ్ళిపోతారు. ఈ ఫ్యాక్టరీలు తీసుకెళ్ళి మీరు అక్కడ పెట్టలేదు కదా. సిటీస్ ఆఫ్ గ్రోన్ అరౌండ్ ఇండస్ట్రియల్ ఏరియాస్. బాలనగర్ ముందు ఇండస్ట్రియల్ ఏరియా ఉండే, ఇప్పుడు మొత్తం అది డొమెస్టిక్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ చిన్న షాపులు, దాని పక్కన ఇల్లు, చిన్న షాపులు, దాని పక్కన ఇల్లు. చాలా అర్బన్ ఇష్యూస్ ఉన్నాయి మన దగ్గర. ఫస్ట్ ఇస్ ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్, ప్లానింగ్ లేదు మనకి. ఏంటి సార్ అంటే అసలు వాట్ ఈస్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ ది గవర్నమెంట్ బిహైండ్ డూయింగ్ దిస్? అంటే రెండు ఉన్నాయండి. పొలిటికల్,
మీరు ఈ మొత్తం గ్రేటర్ సో కాల్డ్ గ్రేటర్ హైదరాబాద్ చేస్తే 2053 కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్లు మీకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న వాళ్ళు బహుశా మాకు ఓటేస్తారని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటున్నారు. సిటీలో ఉన్న అర్బన్ డ్వెల్లర్ మాకు ఓటేయట్లేదు, దానికోసం బీజేపీకి లాస్ట్ టైం 45 అంత సీట్లు వచ్చినాయి. మళ్ళీ వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఓవైసీ మీద. ఆ డిపెండెన్స్ తగ్గించడానికి చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలను తీసుకుంటే మాకు ఇండిపెండెంట్గా మేము గవర్న్ చేయొచ్చు. కానీ యు ఆర్ మేకింగ్ అనదర్ స్మాల్ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ అగైన్. మీరు చెప్పినట్లనే ఈ 27-28 అసెంబ్లీ సెగ్మెంట్ అన్ని కలుపుకుంటే అవి అరౌండ్ 50 to 55 అవుతాయి సార్. అవే అదే అంటే 30% ఆఫ్ తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది. అది డీలిమిటేషన్ తర్వాత 30% ఆఫ్ తెలంగాణ 153లో 30% ఇక్కడి నుంచే ఉంటాయి. అంటే అగైన్ ఇక్కడి నుంచి గెలిచిన వాళ్ళే రేపు రూల్ చేయబోతున్నారు. సో మీరు అర్బన్ దాంట్లో, ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో చాలా మటుకు మైగ్రేషన్ ఇదే కదా, రూరల్ ఏరియాస్ నుంచి మైగ్రేషన్ చేసి హైదరాబాద్కి వస్తున్నారు ఉద్యోగానికి. కేటీఆర్ గారు ఉన్నప్పుడు సిద్దిపేట కానీ కరీంనగర్ కానీ మిగతా ఏరియాస్ని మేము చిన్న చిన్న ఐటీ పార్క్స్ డెవలప్ చేస్తామని చెప్పి పెద్ద హంగామా చేస్తున్నప్పుడు, ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి ఒక్కొక్క కంపెనీలే లేరు అక్కడ, ఎవరు లేరు. ఒక్కటే హైపే ఉంది. ఎందుకంటే మీరు సిద్దిపేటలో ఒక చిన్న మైక్రోసాఫ్ట్ క్యాంపస్ పెట్టలేరు మీరు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్కి ఒక సోషల్ ఎంగేజ్మెంట్ ఉండాలి అక్కడ. అవును, ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో 2-3 మంచి కేంద్రీయ విద్యాలయం, కన్వెన్షన్ సెంటర్స్, అది కాకుండా అక్కడ 2-3 మాల్స్, ఈవినింగ్ సాయంత్రం పూట వెళ్ళడానికి రెస్టారెంట్లు, అక్కడ కల్చర్ ఉండాలి దానికి. అది మీకు సైనిక్పురి వైపు కనిపిస్తుంది, ఇటు హైటెక్ సిటీ వైపు కనిపిస్తుంది, అటు కోంపల్లి వైపు కనిపిస్తుంది. మళ్ళీ మీరు ఓల్డ్ సిటీ అడిగితే ఓల్డ్ సిటీకి ఎవరు వెళ్ళారు? ఓల్డ్ సిటీలో మీకు ఏదైనా ఐటీ కంపెనీలు ఉన్నాయి? లేవు కదా. వన్స్ ఇట్స్ నాట్ పాసిబుల్, అక్కడ ఏరియానే లేదు, ల్యాండ్ లేదు. ఉంటే కూడా అక్కడికి వెళ్ళారు, ఎందుకంటే మీరు ఆ కల్చర్ డెవలప్ చేయాల్సి వస్తుంది. దాని అక్కడ చుట్టుపక్కల కల్చర్ డెవలప్ చేస్తే అక్కడికి వెళ్తారు అందరు. అది లేదు మన దగ్గర. మనకి ఇప్పుడు మైసూర్ తీసుకోండి, బెంగళూరు నుంచి. నేను చాలా మంది క్విజ్ అడుగుతాను, కర్ణాటకలో సెకండ్ బిగ్గెస్ట్ సిటీ ఏదని చెప్పండి అని చెప్తే చాలామంది చాలాసేపు ఆలోచిస్తారు. ద సెకండ్ బిగ్గెస్ట్ సిటీ ఇస్ హుబ్లీ ధార్వాడ్, నాట్ మైసూర్. మైసూర్ కాదు, కాదు, ఈవెన్ మ్యాంగ్లూర్ కూడా కాదు. హుబ్లీ ధార్వాడ్ మన హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా ట్విన్ సిటీస్. ఓకే, సెకండ్ నాకు కూడా తెలియకపోతుంది, ఒక 5-6 సంవత్సరాల ముందు నాకు తెలిసింది ఈ మాట. సరే, మైసూర్ ఇస్ ఆల్సో గ్రోయింగ్ ర్యాపిడ్లీ. ఇప్పుడు ఇన్ఫోసిస్ ట్రైనింగ్ సెంటర్ అక్కడ చాలా సంవత్సరాల ముందు సెటప్ చేశారు. మీరు కౌంటర్ మ్యాగ్నెట్ సెటప్ చేయాలి మీరు. కానీ మీ వైపు ఉన్న 2-3 పెద్ద సిటీలు ఆంధ్రాకి వెళ్ళిపోయిన, ఒకటి విజయవాడ, ఒకటి విశాఖపట్నం, ఒకటి. ఇటువైపు మీ దగ్గర పెద్ద సిటీలు ఎక్కడుంది చెప్పండి? హైదరాబాద్ తర్వాత ఎక్కడ? హైదరాబాదే ఉంది. ఇక్కడ సిద్దిపేట లేదు, అది వరంగల్ లేదు, ఎక్కడ డెవలప్ కావట్లేదు. అన్ఫార్చునేట్, వరంగల్ కరీంనగర్ డెవలప్ కాలేదు. కేటీఆర్ టైంలో హైప్ ఉండే, అది చేస్తాం, ఇది చేస్తాం, ఐటీ కంపెనీ తీసుకొస్తాం. అది మీరు సిటీ నుంచే మీరు బయటకు వెళ్ళలేకపోతున్నారు. మీరు వెస్ట్ హైదరాబాద్లో అన్నీ పెట్టుకున్నారు ప్రాజెక్ట్స్, నార్త్ హైదరాబాద్ మొత్తం ఫార్మా, ఈస్ట్ హైదరాబాద్లో మీరు సెటప్ చేయలేకపోయారు. ఉప్పల్ తర్వాత పోచారం పెట్టారు, ఇన్ఫోసిస్ వాకింగ్ క్యాంపస్. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి? సౌత్ హైదరాబాద్ అయితే మర్చిపోండి, అక్కడ ఏం జరగట్లేదు. ఓల్డ్ సిటీ వైపు యూ హ్యావ్ టు డెవలప్ ఆల్ సైడ్స్ ఆఫ్ ద సిటీ. రేపు ఇక్కడ నుంచి మీ మెట్రో పెడితే కూడా మీరు 100 కిలోమీటర్ దూరం ఉన్న ప్రాజెక్ట్ అయినా వాళ్ళు అంటారు అక్కడికి మెట్రో. యూ హ్యావ్ టు ప్లాన్ దాట్ వే. పీస్ మీల్ బేసిస్లో ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ 15 కిలోమీటర్ అంటే కాదండి. అర్బన్ ప్లానింగ్కి డబ్బులు కావాల్సి ఉంది. దానికి పెద్ద సిటీస్ చూడండి లోకంలో, బీట్ న్యూయార్క్ ఆర్ బీట్ వాషింగ్టన్ ఆర్ లండన్, ఎనీవేర్, వాళ్ళ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా మెయింటైన్ చేశారు. సెకండ్, ట్రాఫిక్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఎంకరేజ్ చేయాలి. కానీ మన దగ్గర హైదరాబాద్లో ప్రాబ్లం ఏంటంటే, మా మెట్రో మా ఇంటి ముందు నుంచి స్టార్ట్ కావాలి, నా ఇంటి ముందే నన్ను దింపాలి, మా ఆఫీస్ ముందు మెట్రో ఉండాలి. మళ్ళీ ఇది మన ప్రాబ్లం. మన వాళ్ళు ఒక 1/2 కిలోమీటర్ కూడా నడవరు. వెరస్ ముంబై ఇట్స్ డూ ఇట్. ముంబై వాళ్ళు నడుచుకుంటే బస్ స్టాప్ వెళ్తారు, బస్ తీసుకుంటారు. పూణే ఇస్ ద సిటీ వేర్ ఆ కల్చర్ ఉంది పూణేలో. ఇంకా ఆ కల్చర్ చూడండి, వాళ్ళని మెచ్చుకోవాలి. వాళ్ళు ఆ ట్రైన్ లోపల అది దారుణం. ఇంకా ఆ లోకల్ ట్రైన్స్లో, ముంబై సబర్బన్ ట్రైన్స్లో ఇట్లాంటి పరిస్థితి మన దగ్గర చేయరు. మన దగ్గర ఇప్పుడు కూడా కరెక్ట్ 5 lakh పీపుల్ ఆర్ ట్రావెలింగ్ ఎవ్రీడే ఇన్ హైదరాబాద్ మెట్రో. కానీ మీరు అఫ్జల్గంజ్ మన తీసుకోండి, ఎంజీబీఎస్ టు జేబీఎస్ ఎక్కువ ట్రాఫిక్ లేదు ఆ రూట్లో. యూ హ్యావ్ టు మెట్రో అంటే ఏంటంటే కనెక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీరు నార్త్ హైదరాబాద్లో కనెక్టివిటీ పెట్టలేదు. ఇప్పుడేమో మేము షామీర్పేట దాకా మెట్రో పెడతా అంటున్నాం. అది ఎన్ని సంవత్సరాలు పెడుతుందో తెలియదు. ఇటువైపు ఏమో మేము ఇక్కడ దాకా పెడతా అంటున్నారు. ఎప్పుడు చేస్తారు? యూ హ్యావ్ టు ప్లాన్. ఎందుకంటే డబ్బులు కాదు. ఇప్పుడు ఉన్న మెట్రోనే లాస్ట్ నడుస్తుందని చెప్పి ఎలాంటి వాళ్ళు ఎగ్జిట్ చేయడం ఆల్మోస్ట్. అది వాళ్ళకి ఆపరేషనల్ ప్రాఫిట్ ఉంది, 100 అని. ఇంకా అప్పులు తీసుకున్నారు సెటప్ చేయడానికి. ఆ డబ్బులు వాళ్ళకి ప్రాబ్లం. 15,000 కోట్లు ఎంతో ఉంది. అది మీరు స్టేట్ గవర్నమెంట్ కొంచెం మెచ్యూర్గా వచ్చి, సరే వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద డెట్,
మాకు ఈక్విటీ ఇచ్చేసేయండి దాని బదులు అని చెప్పేసి ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోతుంది. అవును. కానీ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. స్టేట్ గవర్నమెంట్ 15,000 కోట్లు పెట్టాలి కదా, బ్యాంకులకి వాళ్ళకి పెట్టాలి కదా, వీళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళు తీసుకున్న లోన్. స్టేట్ గవర్నమెంట్ దగ్గర కార్పొరేషన్ ఉన్నాయి కదా సార్ తనఖా పెట్టడానికి. ఇప్పుడు మీరు ఏమైపోతే సెక్రటరియట్ అమ్మాల్సి వస్తుంది రేపు, ఆ పరిస్థితికి వచ్చేస్తారు. అమ్మకుండా నేనేది కేరళలో చేశారు, మీకు తెలుసు కదా, పిఆర్ఎస్ అనే కంపెనీ ఉండే, ఫైనాన్స్ కంపెనీ. అవును. ఐ డోంట్ రిమెంబర్ హూ వాజ్ ద చీఫ్ మినిస్టర్ దాని, అచ్యుతానందనో ఏకే ఆంటీని గుర్తులేదు నాకు, ఉమ్మన్ చాండీని. కేరళ సెక్రటరియట్ గ్యారంటీగా పెట్టారు. వాళ్ళు చెప్పారు మేము డబ్బులు ఐ కాంట్ ట్రస్ట్ యూ పీపుల్ అని. సరే అని చెప్పి కేరళ సెక్రటేరియట్ ని షూరిటీగా పెట్టారు. అక్కడ కేరళలో చాలా మందికి బస్ స్టాండ్లు, బస్ డిపోలు గ్యారంటీగా పెట్టారు అక్కడ. కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అప్పులు తీసుకోవడానికి గవర్నమెంట్ పెట్టింది. రేపు అదే మన దగ్గర కూడా అదే పరిస్థితికి వచ్చేస్తారు, ఎందుకంటే డబ్బులు లేవు. మన సెక్రటరీ ఇంకా చాలా బాగుంటుంది కదా సార్ కొత్త. అది కాదు, వీఆర్ స్పెండింగ్ ఆన్, మీరు ఫ్రీ బీస్ ఇవ్వాలన్నా వద్దంటలేదు నేను. ఇప్పుడు అంటే బీహార్ ఎగ్జాంపుల్ కోట్ చేస్తారు, 10,000 రూపాయలు ప్రతి మహిళకి ఇచ్చారండి. అది ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ సెటప్ చేయడానికి ఇచ్చారు. కానీ మన వెల్ఫేర్ స్టేట్గా ఉండిపోయి మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అని చెప్పి 85% మందికి రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు పెడితే దెన్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యువర్ సిస్టమ్. మీరు వెల్ఫేర్ సిస్టమ్ పేదోళ్ళకి ఇవ్వండి. హైదరాబాద్లో 85 లక్షల వెహికల్స్ ఉంటే అంతమందికి రేషన్ కార్డులు ఎందుకు, వైట్ రేషన్ కార్డు? ఆబ్వియస్లీ దే ఆర్ ఎర్నింగ్ వెరీ వెల్. సో మీరు మొత్తం మీ రేషన్ కార్డు రివిజిట్ చేయాల్సి వస్తుంది, కానీ చేయరు, ఎందుకంటే పొలిటికల్ హాట్ పెట్టడం. అది ముట్టుకుంటే ఓట్లు పోతాయి. మేము ఇంకా ఇష్యూ చేస్తా అంటున్నారు, మీ పాపులేషన్ కన్నా ఎక్కువ రేషన్ కార్డులు అయిపోతాయి ఇప్పుడు. ఇది ప్రాబ్లం. సో అర్బన్ డెవలప్మెంట్కి మీ దగ్గర ఉన్న రిసోర్సెస్కి ఎప్పుడు ఒక మిస్ మ్యాచ్ ఉంటుంది. ఎప్పుడు మీ డెట్ టు జీడిపి రేషియో అంటారు చూడండి, స్టేట్ జీఎస్డిపి ఏంటి, దాన్ని బట్టి ఎంత అప్పు తీసుకుంటున్నారు మీరు. కేసీఆర్ గారు అప్పు తీసుకున్నారు, తాహతకు మించి తీసుకుంటున్నారు. కేసీఆర్ గారు 1,65,000 1,70,000 అప్పు తీసుకున్నా అంటారు. కరెక్ట్, ఓకే ఫైన్. నౌ ద సిచ్యువేషన్ ఇస్ ఇంప్రూవ్డ్ డ్రాస్టిక్. రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకోవాలి. ఆ పార్ట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా మటుకు బాగా వచ్చింది. కానీ ఇంకా ముందుకు మీరు డెవలప్మెంట్ చేయాలంటే ఎట్లా చేస్తారు? కొత్త కంపెనీస్ పిలిపిస్తున్నారు, సాఫ్రాన్ పిలిపిస్తున్నారు, బోయింగ్ ఉంది, టాటా ఉంది, ఇప్పుడు రఫేల్ వాళ్ళ షెల్ తయారు చేస్తారు. ఆల్ ఇస్ గ్రేట్. కానీ అక్కడ వస్తున్న వాళ్ళకు కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలంటే మీరు సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సింది. లేకుంటే బెంగళూరు లాగా ఒక ఎలక్ట్రానిక్ సిటీ నుంచి మీకు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మీకు 4 గంటల ముందు బయలుదేరాలి. అప్పుడు కూడా చేరుకుంటారని గ్యారంటీ లేదు. దాట్ సిచ్యువేషన్ ఇస్ కమింగ్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. లక్కీలీ ఓఆర్ఆర్ చాలా మటుకు చూసుకుంటుంది, కానీ ఓఆర్ఆర్ ఇస్ నాట్ ఎ కంప్లీట్ సొల్యూషన్. సిటీ లోపల ఉన్న ట్రాఫిక్ని మీరు హ్యాండిల్ చేయాలంటే చాలా మటుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్ చేయాలి. అది చేయాలంటే మీరు ఫ్రీ టికెట్లు ఇచ్చేసారు, బస్సులు ఎక్కడానికి స్పేస్ లేదు. ఎవరు వెళ్తారు బస్సులు? ఎప్పుడు ఎవరు వెళ్ళరు. సో అది ప్రాబ్లం అయిపోయింది అనమాట. యూఆర్ డీఇన్సెంటివైజింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. మీరు ఇన్సెంటివైజ్ చేయాలి దాన్ని. కొత్త రూట్లు పెట్టండి. ఢిల్లీ చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు 230-240 కిలోమీటర్ ఉంది ఢిల్లీతో. మన దగ్గర 67 ఆగిపోయింది. వీ హ్యావ్ టు ఇంక్రీజ్. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సిటీ షుడ్ బి కనెక్టెడ్. అది చేసి ఎంత జల్దీ చేస్తే అంత బాగుంటుంది సిటీకి. లేకుంటే ఏమైపోతుందంటే మిగతా సిటీస్కి వెళ్ళిపోతారు. కొత్త సిటీ ఎక్కడ డెవలప్ అవుతుందో అక్కడికి వెళ్తారు కంపెనీలు. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, అర్బన్ ప్లానింగ్లో కీలకమైన 4 అంశాలు: ట్రాఫిక్, డ్రైనేజ్, వాటర్ అండ్ అలాగే ఇతరత్ర మనకి రెవెన్యూ జనరేట్ చేసే అంశాలు. ఈ 4 అంశాలని దృష్టిలో పెట్టుకొని సిటీ ఎక్స్పాన్షన్కి సంబంధించిన ప్లానింగ్ ఉండాలి. అది ఒక పెద్ద హ్యూజ్ సబ్జెక్ట్. దాని మీద అచ్చంగా యూనివర్సిటీలు పనిచేస్తున్నాయి ఈ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి. ఇంత హఠాత్తుగా ఒక 26-27 మున్సిపాలిటీస్ని, అర్బన్ లోకల్ బాడీస్ని గ్రేటర్ హైదరాబాద్లో మెర్జ్ చేసి గ్రేటర్ హైదరాబాద్ని మహా గ్రేటర్ హైదరాబాద్ చేయటం వెనకాల ఉండే పొలిటికల్ మోటివ్స్ వేరే ఉంటాయి, కాదంట్లా. బట్ అదే సందర్భంలో ఆ మోటివ్స్తో పాటు ఇంకా చూస్తే కనుక మరి వచ్చే ఆదాయం ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది, మన దగ్గర స్టాఫ్ ఉన్నారా, మీట్ అవ్వగలుగుతున్నామా లేదా, ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ ల్యాండ్స్ అమ్మి సంపాదించే డబ్బు తీసుకొచ్చి వెల్ఫేర్ స్కీమ్స్ కింద ఖర్చు పెడితే రేపొద్దున ఇక్కడ నీడ్స్ని ఎవరు అడ్రస్ చేస్తారు, ఇక్కడ అంశాలని ఎవరు పరిష్కరిస్తారు సమస్యల్ని. సో ఇది బిగ్ క్వశ్చన్. దీని మీద డిబేట్ ఒకరోజు కాదు, నిరంతరం నడుస్తూ ఉంటే కానీ ఎక్కడో చోట మనకి సొల్యూషన్ వచ్చే అవకాశం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు.